లోకంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఘటనలు వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా అవి నిజంగా జరుగుతాయి. అలాంటి ఓ అరుదైన, విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కాటువేసిన పాము కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఈ వింత ఘటన బాలాఘాట్ జిల్లాలోని కుత్సోడి గ్రామంలో చోటు చేసుకుంది. పాము కాటుకు గురైన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఖుద్సోడి గ్రామానికి చెందిన సచిన్ 25 ఏళ్ల నాగ్పురే అనే యువకుడు కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న ఓ పాముపై తనకు తెలియకుండా కాలు వేశాడు. దీంతో అది కాటు వేసింది. అయితే ఆశ్చర్యకరంగా కాటు వేసిన 5-6 నిమిషాల్లోనే ఆ పాము అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఈ ఘటనతో షాక్ గురైన సచిన్ వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పొలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు సచిన్ తో పాటు చనిపోయిన పామును కూడా తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సచిన్ ను కాటు వేసింది సాధారణ పాము కాదని, అత్యంత విషపూరితమైన డొంగర్ బేలియా జాతికి చెందిన సర్పమని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సచిన్ జిల్లా ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మనిషిని కాటు వేసిన పాము వెంటనే చనిపోవడం అత్యంత అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై సచిన్ మాట్లాడుతూ తాను గత 7-8 ఏళ్లుగా చిడ్చిడియా, పిసుండి, పల్స, నేరేడు, మామిడి, తూవర్, ఆజన్, కానుగ, వేప వంటి అనేక రకాల చెట్ల పుల్లలతో పళ్ళు తోముకుంటున్నానని తెలిపాడు. ఈ మూలికా వృక్షాల కలయిక వల్ల తన రక్తం పాముకు విషపూరితంగా మారి ఉండొచ్చని, అందుకే అది చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అటవీ శాఖ రేంజర్ ధర్మేంద్ర బిసెన్ స్పందిస్తూ ఇది అత్యంత అరుదైన కేసని అన్నారు. ఒక వ్యక్తిని కరిచిన వెంటనే పాము చనిపోవడానికి కొన్ని అసాధారణ పరిస్థితుల్లో జరుగుతుందన్నారు. కొన్నిసార్లు కాటు వేసిన తర్వాత పాము తన శరీరాన్ని బలంగా మెలితిప్పినప్పుడు దాని విషపు తిత్తి పగిలిపోయే అవకాశం ఉందని, ఇది కూడా పాము ఆకస్మిక మరణానికి దారితీయవచ్చని ఆయన వివరించారు.